నమస్తే, గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్లో ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారా లాస్ట్ క్లాసెస్ నుంచి? మీరు అన్మ్యూట్ చేసి చేసుకోవచ్చండి. ఎవరెవరు అటెండ్ అయ్యారు లాస్ట్ క్లాస్? ఎవరైనా ఈరోజే వచ్చారా కొత్తగా క్లాస్? ఆ, గుడ్ ఈవినింగ్ అభినవ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. అది మన సార్ చెప్పారు కదా, బసవ సార్, అది 6 కి కలర్ థెరపీ, అది అటెండ్ అయ్యాను నేను లాస్ట్. అది కాదండి, మనకు రెగ్యులర్గా కలర్ థెరపీ క్లాసెస్ అవుతున్నాయి. లేదు లేదు, ఇది అయితే ఫస్ట్ టైం సరే, నేనైతే. దాంట్లో నుంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయండి. దాంట్లో అంటే సార్ చెప్పిన దాన్ని బట్టి నాకున్న, అంటే దాన్ని అనలైజ్ చేసుకుని చేశాను. 2 వీక్స్ నుంచి చేస్తున్నాను. మ్మ్. సో అంటే టైం పడుతుంది కదా. బాగుందండి, రిజల్ట్ అయితే బాగుంది. నాకు నేను ఓన్ గా కూడా చేసుకుంటున్నాను. మ్మ్. సో నాకైతే తెలుస్తోంది. ఓకే, నైస్. ఇంకెవరైనా? మీరు అన్మ్యూట్ అవ్వచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. సౌజన్య గారు. నేను ఈ రోజే అండి రావడము సార్ కలర్ థెరపీకి అయితే. ఓకే, ఈరోజే వస్తున్నారా? ఇంకెవరున్నారు పాత వాళ్ళు? సో లాస్ట్ టైం ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం కలర్స్? గుర్తున్నాయా? ఎవరికైనా గుర్తున్నాయా ఏమేమి కలర్స్ చూసాను అనేది? ఓకే, ఇద్దరున్నారు కొత్త వాళ్ళు ఈరోజు క్లాస్లో. మిగతా అంతా పాత వాళ్ళే కదా. ఓకే. సో మన లాస్ట్ క్లాసెస్లో మనం కొన్ని కలర్స్ చూసాము. ఓకే, ఎవరికైనా గుర్తున్నాయా అవి? సరే, ఈ రోజు కూడా మనం కొన్ని కలర్స్ చూద్దాం. సో సార్ ప్రాక్టీస్ చేస్తారా మాలిక్ గారు, ఆంజనేయులు గారు? కలర్ థెరపీ మర్చిపోయారు? లేదు సార్, నమస్తే సార్. నమస్కారం అండి. చేస్తారా సార్ ప్రాక్టీస్? ప్రాక్టీస్ లో మనం బ్లాక్, స్కై బ్లూ, పర్పల్, గ్రీన్ అవి తెలుసుకున్నాం సార్. పర్పుల్, డార్క్ బ్లూ కూడా అయిపోయింది కదా. డార్క్ బ్లూ కూడా. స్కై బ్లూ దగ్గర ఉన్నట్టున్నాం. ఆ, ఎట్లా ఉంది సార్, ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? కొంచెం ఈ స్లీపింగ్ ఇన్సోమినియాకి అట్లా బ్లాక్ నెయిల్, తమ్ నెయిల్ దగ్గర అవి మంచి ఇక్కడ రిజల్ట్స్ ఉన్నాయి సార్. అవునవును సార్, ఎట్లా ఉంది రిజల్ట్? బాగుంది సార్. సూపర్. మాలిక్ గారు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ మనం ఈవినింగ్ సార్. ఎక్కడ వాయుతత్వం వరకు చెప్పుకున్నాం సార్. అలాగే నేను అయిపోయింది. ఓకే. వాయుతత్వం వరకు చెప్పుకున్నాము. అలాగే నేను రీసెంట్లీ ఈ బ్లాక్ కలర్ ఇచ్చాను సార్. ఇది నీ పెన్స్ కి ఇచ్చాను. సుజక్ రిఫ్లెక్స్ లో ఇచ్చాను సార్. సూపర్. సుజక్ రిఫ్లెక్స్ లో ఇస్తే ఒక 3-4 డేస్ వరకు ఎలాంటి రిజల్ట్ లేదన్నారు. 5th డే వచ్చేసి బెటర్గా ఉంది, ఈరోజు కొంత బెటర్గా అనిపిస్తుంది, చేంజెస్ వస్తున్నాయి అన్నారు సార్. అది బాగుంది. ప్లస్ ఇంకొకటి వేరే వాళ్ళకి స్పైన్ రిలేటెడ్ ఇష్యూ, అంటే సర్వికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు థంబ్కి ఇచ్చాను సార్. థంబ్ బ్యాక్ సైడ్ సర్వికల్ ఏరియా. ఓకే, ఏ కలర్? బ్లాక్, స్కై బ్లూ ఇచ్చాను సార్. స్కై బ్లూ. సూపర్. ఓకే. స్కై బ్లూ ఇచ్చాను. స్కై బ్లూ ఎందుకంటే సర్క్యులేషన్ బాగాలేదు, తిమ్మిరి వస్తుంది అన్నారు. స్కై బ్లూ ఇచ్చాను. దే ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఒక 4 to 5 days పడుతుంది సార్. అంటే మేబీ వాళ్ళ పరిస్థితి బట్టి అలా ఉండొచ్చు, కానీ నాకైతే అంత టైం తీసుకుంది సార్. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే, సార్ ఇప్పుడు దీనివల్ల మనకు నష్టం అయితే ఏం జరగట్లేదు కదా.
ఇది ఏంటంటే తగ్గిన తర్వాత కూడా మీరు ఇంకా 4-5 డేసే అంటున్నారు. ఓకే, మీరు పెట్టుకోండి, మీరు 1 మంత్ వరకు పెట్టుకోండి, ఏం నష్టం ఉంది. ఓకే, అంటే వాళ్ళకి చెప్పండి చెప్పండి సార్, రిజల్ట్. 4-5 డేస్ తర్వాత కొంత రిజల్ట్ వచ్చింది. అవును సార్, అందుకే 30 days ఏం చేద్దాం చేయాలి సార్. అంటే కనీసం 30 ఒక days. 1 వీక్ చెప్పండి. సో 1 వీక్లో రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు అందరికీ ఏంటంటే పెట్టగానే కొంతమందికి 15-20 మినిట్స్లో వస్తుంది, కొంతమందికి 1 డేలో వస్తాయి రిజల్ట్స్, కొంతమందికి టైం పడుతుంది. క్రానిక్ ఉన్న వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. అందుకని మనం ఏంటంటే అట్లీస్ట్ 1 వీక్ 2 వీక్స్ అనేది మినిమం. ఓకే సార్. మీరు ఒక 2 వీక్స్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది దీనివల్ల ఏమైనా రిజల్ట్ వస్తుందా లేదా. 2 వీక్స్ పెట్టినా కూడా రాలేదు అంటే మనం అక్కడ కలర్ మార్చాలి. ఓకే, సో మనం ఏంటి బేసిక్గా ఇప్పుడు నీ పెయిన్ అని చెప్పారు. నీ పెయిన్కి ఏంటి బ్లాక్ కలర్ పెట్టారు మీరు. ఓకే, పర్పుల్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఏం చేయండి అంటే వాళ్ళకు బ్లాక్తో పాటు పర్పుల్ కూడా పెట్టండి. పర్పుల్ పెట్టి చూడండి ఎట్లా ఉందో రిజల్ట్. అక్కడ ఏమన్నా స్టిఫ్నెస్ ఉన్నా అక్కడ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, వాళ్ళ మూమెంట్స్ ఫ్రీ అవుతాయి పర్పుల్ పెట్టడం వల్ల. ఓకే, ఇంకేమన్నా. ఎస్, హలో సార్. ఇప్పుడు మీరు ఇంకేంటి సర్వైకల్ దగ్గర స్కై బ్లూ పెట్టారన్నారు, అవునా? అవును సార్, స్కై బ్లూ పెట్టాం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది పెయిన్స్ తగ్గిస్తుంది, సర్క్యులేషన్ పెంచుతుంది, ఫంక్షనాలిటీ పెంచుతుంది. అదే తిమ్మిరి కొంచెం తగ్గింది సార్, అంటే వాళ్ళకు కొంచెం నమ్నెస్ ఉండేది, దాంతోపాటు రెడ్ పెట్టండి, పెయిన్ ఉండేది, రెండు తగ్గాయి. రెడ్ పెట్టండి తిమ్మిర్లు ఉంటాయి. ఇంకా రెడ్ వరకు వెళ్ళలేదు, బట్ రెడ్ పెడితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, ఓకే సార్. ఓకే, నెక్స్ట్ మనం ఈ స్కై బ్లూ చూద్దాం. సరే, బాడీలో ఫస్ట్ ఎక్కడ నొప్పులున్నా ఈ స్కై బ్లూ వాడచ్చు. సార్ ఎట్లయితే మెడ నొప్పికి స్కై బ్లూ వాడారో అట్లా ఇదేం చేస్తుంది, వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. అవునా? డార్క్ బ్లూ వాడినప్పుడేమో అది పెరుగుతుంది, ఇదేమో తగ్గిస్తుంది. అట్లానే ఎక్కడ బాడీలో పెయిన్స్ ఉన్నా, ఇప్పుడు మీకు ఏంటిది నెక్ పెయిన్ ఉంది, నెక్ రిఫ్లెక్స్లో స్కై బ్లూ వాడండి. బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ రిఫ్లెక్స్లో వాడండి. లేదా ఈ చిటికెన వేలు ఉంది కదా, లెఫ్ట్ లిటిల్ ఫింగర్, ఇది మనకు ఇది సెకండ్ ఎలిమెంట్. సో ఇక్కడ మీరు స్కై బ్లూ వాడినా కూడా మీకు తగ్గుతుంది. ఇంకా ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ పెయిన్స్ చూద్దాం. ఒకవేళ నెక్ పెయిన్ ఉంటే నెక్ దగ్గర మ్యూట్లోకి వెళ్ళండి. నెక్ పెయిన్ ఉన్నప్పుడు నెక్ దగ్గర మనం స్కై బ్లూ వాడాలి. ఎందుకు? ఇది ఎయిర్ ఎలిమెంట్ని తగ్గిస్తుంది కాబట్టి. జనరల్గా మనకు పెయిన్స్ ఎందుకు వస్తాయి? వాయుతత్వం పెరిగినాం. సో అట్లా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పెయిన్స్ని తగ్గిస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా షోల్డర్ పెయిన్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? ఇది షోల్డర్ జాయింట్, ఇక్కడ మీరు స్కై బ్లూ వాడచ్చు. లేదు మోకాలు నొప్పులు ఉన్నాయి, అప్పుడు నీ జాయింట్లో కూడా స్కై బ్లూ వాడచ్చు. ఏముంది, కడుపు నొప్పి ఉంది, గ్యాస్ట్రిక్ వల్ల ఏదో స్టమక్ పెయిన్ వచ్చింది, అప్పుడు స్టమక్ రిఫ్లెక్స్లో స్కై బ్లూ వాడ. ఇప్పుడు మనకు స్టమక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మ్యాక్సిమం అన్ని రోగాలు మెయిన్ రూట్ వచ్చేది స్టమక్ నుంచే.
సపోజ్ ఇప్పుడు రేపు ఏదో మీకు ఈ రోజు ఎవరన్నా డయాబెటిక్ అయ్యారు అంటే అది ఈ రోజు అయ్యారు కాదు, మీకు 10-15 సంవత్సరాల క్రితమే మీకు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఇండైజేషన్ ఇవన్నీ స్టార్ట్ అయి ఉండాలి. లేదు ఈ రోజే ఎవరన్నా ఇప్పుడు ఎవరికన్నా గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయింది, అసిడిటీ స్టార్ట్ అయింది, ఇండైజేషన్ స్టార్ట్ అయింది అంటే ఏంటిది? ఓ 10 సంవత్సరాల తర్వాతనో 15 సంవత్సరాల తర్వాతనో మీరు డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఏంటిది, దాన్ని మనం ఇప్పుడే అరికట్టాలి. లేదు అట్లానే వదిలేస్తే ఏమవుతుంది, మేబీ ఒక 10 ఇయర్స్ తర్వాతనో 15 ఇయర్స్ తర్వాతనో మనకి ఏదో ఒక ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏం చేయాలి దానికి? ఫస్ట్ థింగ్, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది ప్రాపర్గా ఉండాలి. లేట్ నైట్స్ తినకుండా ఉంటే బెటర్. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తుంటాం, ఎప్పుడు తింటారండి జనరల్గా ఈ నైట్ 9 తర్వాత తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 9 తర్వాత డిన్నర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? 9, 10, 11, 12 అందరూ 7 లోపలే తినేస్తారు. గుడ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఈ ఐటీ వాళ్ళని వీళ్ళని చూస్తే నైట్ 11, 12 తర్వాత కూడా తింటారు. గమనించారా? ఇప్పుడు మీరు అటు హైటెక్ సిటీ, మాదాపూర్ ఇటు వెళ్తే మీకు నైట్ మొత్తం ఏదో రెస్టారెంట్ నడుస్తూనే ఉంటాయి. నైట్ తర్వాత ఫుడ్ తినడమే, అసలు 9 తర్వాత ఫుడ్ తినకూడదు. ఎంత ఎర్లీగా తింటే అంత బెటర్. మళ్ళీ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటారు? బిర్యానీలు తింటారు. ఓకే. ఏంటిది, క్రీమ్ బన్ తింటారా నీలోఫర్ వెళ్ళి? సో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ 11 o'clockకి మన డీటాక్సిఫికేషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో అనుకోండి. ఎందుకు? 11 మనకు లివర్ ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, తర్వాత లివర్ ఉంది. ఇప్పుడు మీరు సపోజ్ 11 తర్వాత రైస్ తిన్నారు, మీ ఎనర్జీ వాటికెళ్ళి డీటాక్సిఫై చేయాలా లేకుంటే స్టమక్కి వెళ్ళి డైజెషన్ చేయాలా? ఇప్పుడు మీరు కళ్ళలు వాడుతున్నారు, ముద్రాలు వాడుతున్నారు, టీఎం వాడుతున్నారు, టీసీఎం వాడుతున్నారు, అన్నీ వాడుతున్నారు. కానీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు రిజల్ట్స్ ఉండవు. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు 7 o'clock తిన్నారనుకోండి, 10కి పడుకుంటారు. అప్పటి లోపల డైజెషన్ ప్రాసెస్ అయిపోతుంది, స్టమక్ లైట్ అయిపోతుంది. అప్పుడు మీరు పడుకున్న తర్వాత మనకు మెలటోనిన్ అనేది ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మీ కళ్ళ మీద ఎటువంటి లైట్ పడకూడదు. అది తెలుసా? అదేం చేస్తుందంటే బాడీని డీటాక్సిఫై చేయడంలో, మన సర్కాడియం రిథమ్ మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే కళ్ళ మీద లైట్ పడుతుందో అప్పుడు అది ప్రొడ్యూస్ అవ్వదు, మెలటోనిన్ అనే హార్మోన్. కానీ మనం ఏం చేస్తున్నాం, డే నైట్ తేడా లేకుండా మళ్ళీ ఆ కొత్త కొత్త ఎల్ఈడి లైట్లు చూసారు కదా ఎంత బ్రైట్గా ఉన్నాయో. ఈ లైట్లన్నీ పెట్టుకొని 11 అయినా మనం పడుకోము, మన కళ్ళ మీద ఆ లైట్ పడేసరికి అది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. పాతకాలంలో వాళ్ళు ల్యాంతర్లు వాడేవాళ్ళు. అది కూడా ఏంటిది, నైట్ మొత్తం డిమ్ లైట్ చేసుకొని 7 o'clock ఇంకా ముందే తినేవాళ్ళు, 8, 9 లోపల పడుకునేవాళ్ళు వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో పాటు మనం ఏం చేస్తున్నాం, లేట్ నైట్ తింటున్నాం. తిన్నప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అంతా డైజెషన్కి వెళ్తుంది, మిగతా వాటికి ఎనర్జీ వెళ్ళట్లేదు. అందుకని చెప్పేసి మనకి ఈ ఇండైజెషన్ వస్తుంది, అటు సరిగ్గా నిద్ర పట్టదు, ఈ మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వదు, మొత్తం బాడీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫిమేల్స్ ఎవరైతే 11 తర్వాత పడుకుంటారో, మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా ఏం చేసినా కానీ మీరు 11 తర్వాత కనుక పడుకుంటే ఒక 1-2 months అట్లా చేసినా మీకు మొత్తం హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. అందుకని చెప్పేసి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్.
మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే మీరు ఏది చేసినా సరే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దాంట్లో లేట్ నైట్ అవాయిడ్ చేయండి. మనం ఫస్ట్ మన డైజెషన్ మీద ఫోకస్ చేద్దాం. ఏం చేయాలి దానికి? మీ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే, లేదా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, స్టమక్ రిఫ్లెక్స్లో స్కై బ్లూ పెట్టేసుకోండి. ఇది ఏం చేస్తుందంటే గ్యాస్ట్రిక్ని తగ్గిస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, ఇండైజేషన్ తగ్గిస్తుంది, ఇది డైజెషన్ని పెంచుతుంది. ఓకే, ఇంకా ఏం చేయొచ్చు అంటే బ్లాక్ కూడా యూస్ చేయొచ్చు. మీరు ఏముంది, ఒక 2 రోజులు బ్లాక్, ఒక 2 రోజులు స్కై బ్లూ యూస్ చేయండి డైజెషన్కి. నేను ఇట్లా సర్కిల్ పెట్టాను, మీరు మొత్తం పెట్టేసేయండి. ఏమవుతుంది అంటే ఫస్ట్ అక్కడ డైజెషన్ సెట్ అవుతుంది. దీనివల్ల ఆ డైజెషన్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది స్కై బ్లూ వల్ల. ఇప్పుడు అసలు మనకు ఈ డయాబెటిక్ ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాస్, మనకు లివరు ఈ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, మనకు ఆ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్లనే మనకు వస్తుంది కదా మెయిన్గా. డయాబెటిక్ వాళ్ళకు ఫస్ట్ ఏముంటుంది? ఇండైజెషన్ ఉంటుంది. గమనించారా ఎప్పుడన్నా? ఆ? ఎందుకు? ప్యాంక్రియాస్ని స్పీన్ కంట్రోల్ చేస్తుంది. మీరు ఏ కండిషన్లో తీసుకున్నా ఫస్ట్ ఉండే సిమ్టమ్స్ ఇవే ఉంటాయి. సో మనం ఏంటంటే దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రొలాంగ్డ్ ఇండైజేషన్ లీడ్స్ టు క్రానిక్ డిసీజెస్ అంటారు. మీకు గ్యాస్ట్రిక్ కానీ అసిడిటీ ఉంటే దాన్ని ఈజీగా వదిలేయడానికి లేదు. మీరు వాటి మీద చాలా ఫోకస్ చేయాలి, వాటిని ఫస్ట్ తగ్గించాలి. లేకుంటే లాంగ్ టర్మ్లో ఇవి మీకు ఎఫెక్ట్ అవుతాయి. దానికి ఫస్ట్ చేయవలసింది ఏంటి? మీరు ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకోండి. ఓకే, తర్వాత దాన్ని ఫంక్షనాలిటీ పెంచడానికి లేదా గ్యాస్ట్రిక్ ఉండ తగ్గించడానికి స్కై బ్లూ వేసుకోండి. ఈ 2 కలర్లు చాలా బాగా పనిచేస్తాయి. ఓకే, క్లియర్ డైజెషన్ దగ్గర. ఇంకొకటి, మీరు ఎంతసేపట్లో తింటారు ఫుడ్? 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్? ఎంతసేపట్లో తింటారు ఫుడ్? టైప్ చేయండి చాట్ బాక్స్లో, ఒకసారి టైప్ చేయండి మీరు ఎంతసేపట్లో తింటారో ఫుడ్. 5 మినిట్స్లో తినే వాళ్ళు ఉన్నారా? 5 to 10 మినిట్స్లో? 15 మినిట్స్, 15 to 20 మినిట్స్. ఇంకా ఏమన్నా 10 మినిట్స్లో తినేవాళ్ళు? కొన్ని 30 మినిట్స్లో? మీరు నములుతున్నారా లేకుంటే మింగుతున్నారా ఫుడ్ని? మీరు చూ చేస్తున్నారా, స్వాలో చేస్తున్నారా? నా ఫస్ట్ క్వశ్చన్. ఎంతమంది స్వాలో చేస్తున్నారు? చెప్పండి, ఎంతమంది స్వాలో చేస్తున్నారు ఫుడ్? ఏముంది, ఆ, ఒక పీస్ పెట్టుకుంటారు, ఆ, మళ్ళీ ఇంకోటి తీసేసి ఇంకోటి ఇమ్మీడియట్గా పెట్టేసుకుంటారు, అవునా? ఇదేమో మనకుంది ఏంటిది? నవలడానికి ఉంది మన మౌత్. మ్యాక్సిమం మనకి ఇక్కడే ఇది పేస్ట్ అయి స్టమక్లోకి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ స్వాలో చేస్తాం, లేదంటే ఒక ఏంటిది, హాఫ్ గ్లాసో వాటర్ తాగుతాం. ఫోర్స్ఫుల్గా దాన్ని లోపలికి పంపిస్తాం పోకుండా. సో ఇవన్నీ కూడా ఇండైజేషన్కి లీడ్ చేస్తాయి.
ఎప్పుడైనా సరే ఫుడ్ని బాగా చూ చేసి తినాలి. ఏమంటారు 32 సార్లు నవ్వలమంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఏదో సాలిడ్ ఫుడ్ తీసుకుంటున్నారో అది మీ మౌత్లోనే పేస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాలి. ఇది ఒక కండిషన్. ఓకే, ఇది బాగుంది. నెక్స్ట్, స్పూన్తో ఎంతమంది తింటారు? స్పూన్ యూజ్ చేస్తారా ఎవరైనా? చైనా ఎందుకు యూజ్ చేయాలి, స్పూన్ ఎందుకు యూజ్ చేయకూడదు? సరే ఆలోచించి చెప్పండి, నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మనకు స్టమక్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్టమక్ రిఫ్లెక్స్లో ఏం చేస్తున్నా, ఫస్ట్ బ్లాక్ వేయండి, తర్వాత స్కై బ్లూ. ఓకే, ఇది ఫంక్షనాలిటీ పెరుగుతుంది. నెక్స్ట్, పెయిన్స్ ఉన్నప్పుడు చెప్పాను కదా, నెక్ పెయిన్ ఉంటే నెక్ దగ్గర, స్పైన్ బ్యాక్ పెయిన్ ఉంటే లోవర్ బ్యాక్ దగ్గర, షోల్డర్ పెయిన్ ఉంటే షోల్డర్, నీ పెయిన్ ఉంటే నీ జాయింట్, హీల్ పెయిన్ ఉంటే హీల్ జాయింట్, ఎక్కడైనా సరే మనం ఈ కలర్ని వాడచ్చు. సపోజ్ బాడీలో ఏదన్నా వెట్నెస్ వల్ల, డాంప్నెస్ వల్ల మనకేమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదా ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకు గ్యాంగ్రీన్ టైప్లో అవుతాయి, గమనించారా? లేదా ఏదైనా సరే అక్కడ దాన్ని డ్రై చేయడానికి మనం ఈ కలర్ని యూజ్ చేయొచ్చు. అక్కడ ఏదో ఒక చిన్న కుర్పులానే ఏదో అయింది, దాన్ని డ్రై చేయాలి. ఎందుకంటే తొందరగా హీల్ అవ్వడానికి దాన్ని డ్రై చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడైతే డ్రై చేయాలో అప్పుడు మనం ఈ కలర్ని యూజ్ చేయొచ్చు దాన్ని డ్రై చేయడానికి. నెక్స్ట్, ఏదైనా సరే ఒక ఆర్గన్ ఫంక్షనాలిటీ పెంచడానికి కూడా ఈ కలర్ యూజ్ చేయొచ్చు. మీకేం కావాలి, ఇప్పుడు సపోజ్ లివర్ ఉంది, లివర్ కోల్డ్ ఉంటే ఏమేమవుతాయి అంటే లివర్ కొద్దిగా దాని ఫంక్షనాలిటీ తగ్గింది, ఏమవుతుంది? అది బైల్ సరిగ్గా సెక్రీట్ చేయదు, సో ఇండైజేషన్ అవుతుంది. లేదా అది హార్ట్ కి మూమెంటం ఇవ్వదు. మ్యూట్లోకి వెళ్ళి సో లివర్ ఏమవుతుంది, లివర్ కోల్డ్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏమో అది డైజెషన్ ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, హార్ట్ కి ఆ మూమెంటం రాదు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? మీకు ఏమవుతుంది మూమెంటం లేనప్పుడు? ఒక 10 మెట్లు ఎక్కితే మీకు మొస వస్తుంది, అవునా? దాన్ని ఏమంటారు? బ్రెత్లెస్నెస్ అంటారు. మీరేమనుకుంటారు? అది హార్ట్ వల్ల అనుకుంటారు, కాదు, లివర్ వల్ల. సో అందుకే ఇక్కడ ఏం చేయాలి అంటే మనం లివర్ పనితీరును పెంచాలి. ఈ పనితీరు ఎందుకు తగ్గుతుంది? మీరు నూనెలో మునిగినవి, తేలినవి, ఈత కొట్టినవి ఇవన్నీ తింటారు కదా, ఇటువంటివి తిన్నప్పుడు అది రిఫైన్డ్ ఆయిల్ కాబట్టి మనకేమవుతుందంటే అది లివర్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైతే ఈ ఆయిల్ ఫుడ్ తింటారో మీకు గొంతులో కొద్దిగా ఇరిటేషన్ కానీ, కఫం ఫామ్ అవ్వడం కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే మీకు ఆయిల్ ఫుడ్ ఇండైజేషన్ ఉన్నట్టు. అంటే మీ బాడీ ఫ్యాట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? అక్కడ లివర్ మీద లోడ్ పడుతుంది అని అర్థం. కానీ మనం ఏం చేస్తాం, ఈవినింగ్ అవుతే మనకు కావాల్సినవి ఏంటి? నూనెలో మునిగినవి, తేలినవి, ఇవే కావాలి. బయటికి హోటల్కి వెళ్తారు పొద్దున, ఏం చెప్తారు? 2 ప్లేట్ బోండా అంటారు, అవునా? సో ఎవరికైతే ఈ లివర్ కోల్డ్ ఉందో వాళ్ళు ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం మానేయాలి. నెక్స్ట్, దాని హీట్ పెంచడానికి మీరు ఎండలో కూర్చోవాలి, లేదా కొద్దిగా వాకింగ్ కానీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మనలో ఎంతమంది చేస్తున్నాం?
ఎంతమంది ఫిజికల్ గా యాక్టివ్ ఉన్నారు పేదలు లేపండి. రోజు ఎంతో కొద్ద యోగానో, ఎక్సర్సైజో, జిమ్మో ఎంతమంది చేస్తున్నారు? 1 2 అంతే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 31 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 2 3 10%. ఓకే, 1 2 3 4. ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎండకు ఎక్స్పోజ్ అవుతామో ఎండ అనేది మనకి ఏం ఉంటుందంటే మనకి ఎనర్జీని ఇస్తుంది. అందుకే పాతకాలంలో వాళ్ళు ఏంటిది తినేవాళ్ళు, మంచిగా ఎండలో పనిచేసేవాళ్ళు. అందుకని వాళ్ళ విటమిన్ డి చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటివి కావు. విటమిన్ డి అనేది మన బోన్ స్ట్రెంగ్త్కే కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్కి కూడా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే విటమిన్ బి బాగుంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా సిక్ అవ్వరు. ఎందుకంటే అది మీ ఇమ్యూనిటీ. కానీ మనకెంత ఉంది? 5 10 15. ఎందుకు? ఎండకు ఎక్స్పోజ్ అవ్వము. ఈ జనరేషన్ అయితే అసలే అవ్వట్లేదు. ఎందుకు అంటే ట్యాన్ అవుతారట. విన్నారా పిల్లల్ని? వెళ్ళి ఎండలో కూర్చోమంటే లేదు మేము ట్యాన్ అయిపోతామని చెప్పేసి కూర్చోరు. సో మీకు ఆ లివర్ కానీ మన బాడీ యాక్టివిటీ పెరగాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, ఒకటి మీరు యాక్టివ్గా ఉండాలి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి, లేదా ఒక 15-20 మినిట్స్ మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ చేయాలి. ఈ ఆయిల్ ఫుడ్స్ తినొద్దు. ఆయిల్ అనే కాదు, ఎనీ అన్హెల్దీ ఫ్యాట్స్ మనం తినొద్దు. అప్పుడు ఏమవుతుందంటే లివర్ మీద లోడ్ తగ్గుతుంది. మన బాడీలో ఫ్యాట్ మెటాబాలిజం చేసేది లివర్, అవునా? ప్రోటీన్ని డైజెస్ట్ చేసేది ప్రోటీన్ ఏం చేస్తుంది? కిడ్నీ. ఓకే, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవచ్చు. అది కూడా ఏంటి అంటే మీరు ఇప్పుడు గీ లాంటివి ఉన్నాయి హెల్దీ ఫ్యాట్, మళ్ళీ అదేంటిదంటే మన దేశీ కౌ గీ తీసుకోవచ్చు. బఫెల్లో గీ ఇవి ఏంటంటే ఇవి ఫ్యాట్స్, ఇవి సెట్ అవ్వవు. కానీ దేశీ కౌ గీ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో ఈ డైటరీ చేంజెస్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే లివర్ మీద లోడ్ తగ్గుతుంది. ఫుడ్లో చేంజ్ చేయాలి, మీ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీకు లివర్ ఫంక్షనాలిటీ పెరుగుతుందో, ఆ మూమెంటం పెరుగుతుందో, అప్పుడు హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. ప్లస్ ఇక్కడ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏది లివర్ జాయింట్, ఇది లివర్. ఇక్కడ మీరు ఒక స్కై బ్లూ లైన్ వేసేసుకోండి. కనిపిస్తుందా? ఒక సర్కిల్ వేసేసుకోండి స్కై బ్లూది. మీకు ఈవెన్ ఇట్లా డైజెషన్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది దీంతో. ఇది వేసుకొని చూడండి. ఫస్ట్ స్టమక్లో వేసుకోండి, తర్వాత లివర్ మీద వేసుకోండి. మీకు ఇటు అటు హార్ట్ బ్రెత్లెస్నెస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకు? హార్ట్కి మూమెంటాన్ని ఇస్తుంది లివర్. ఓకే, నెక్స్ట్ మీకు ఆలోచనలు బాగా పెరిగాయి. అవును కదా? ఎవరున్నారా ఓవర్ థింకింగ్ ఇస్ మై బర్త్ రైట్ అనేవాళ్ళు? ఉంటారు కదా? ఎందుకండి? చిన్నప్పటి నుంచి నేను ఇంతే, నాకు ఆలోచనలు ఎక్కువ. చిన్న వాటిని కూడా నేను పెద్దగా ఆలోచిస్తాను. అక్కడ ఏమీ ఉండదు. ఆ? ఏంటిది? అదేదో సీరియల్లో ఏదో జరుగుతూ ఉంటుంది, దాని గురించి వీళ్ళు డిస్కషన్ పెడతారు. అవునా? సో ఇట్లాంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం కదా. మీరు లోకేష్ కి వాడుతున్నారు.
సో ఎవరికైతే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఆలోచనలు ఎక్కువ ఉంటాయో, ఉం? అసలు రెస్ట్లెస్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మైండ్ కూడా రెస్ట్లెస్ గా ఉంటుంది. ఉం? అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ స్కై బ్లూని ఇక్కడ పెట్టుకోవాలి, నేల్ కింద. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కొద్దిగా వీళ్ళు కామ్ డౌన్ అవుతారు, ఆ రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది, వీళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు. ఎందుకు రెస్ట్లెస్నెస్ వస్తుంది? ఆ? ఆలోచనలు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, వీళ్ళకి కంటిన్యూస్ గా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకు ఒక నిమిషానికి 100 ఆలోచనలు వస్తాయి అనుకోండి, వీళ్ళకు 300 ఆలోచనలు వస్తాయి. వీళ్ళు ఇక్కడే ఉంటారు కానీ ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చేస్తారు వాళ్ళ ఆలోచనతో. దాంతో వీళ్ళకి ఏంటంటే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. సో అటువంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే మనం కొద్దిగా ఈ కలర్ వేయడం ద్వారా ఆ, ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలు తగ్గుతాయి. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు ఇది? బాడీలో ఇప్పుడు మజిల్స్ మొత్తం పెయిన్ ఉన్నాయనుకోండి, ఆ, ఇప్పుడు ఒక మజిల్ ఉంటే ఆ ప్లేస్లో వేస్తాము. లేదు బాడీలో మజిల్స్ మొత్తం పెయిన్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాము అంటే రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మిడిల్ జాయింట్కి ఇది వేస్తాము, స్కై బ్లూ. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్లో మిడిల్ జాయింట్. ఓకే, ఇది మజిల్స్ కోసం వేస్తాను. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మీకు ఒక అప్డేట్ ఉంది. మల్కాజ్గిరి ఈస్ట్ ఆనందబాగ్. ఓకే, మీకు ఏంటంటే ఇన్ని రోజులు ఇప్పుడు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నాం కదా. సో మల్కాజ్గిరి ఈస్ట్ ఆనందబాగ్లో మీకు ఏంటంటే లైవ్ సెషన్స్ ఉన్నాయి. మీకు అవి వంశీ గారు ఉన్నారా? సో మీకు అది నెక్స్ట్ వీక్ ఉంటుంది. అభినవ్ ఉన్నారా? ఒక్కసారి ఉన్నాను. మీరు ఒకసారి అప్డేట్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకి ఆ డేట్ ఎప్పుడు ఒకసారి అనౌన్స్ చేయను, డేట్స్ చెప్పు, డేట్స్ ఒకసారి చెప్తాను. సో 3 days అనేది మనకి మల్కాజ్గిరి ఈస్ట్ ఆనందబాగ్ లో లాస్ట్ టైం చాలా మంది వచ్చారు మనకి పల్స్ డయాగ్నోస్ వర్క్ షాప్ కి. సో పల్స్ డయాగ్నోస్ అవేర్నెస్ అండ్ వర్క్ షాప్స్ కి ఆ 3 days అనేది లైవ్ ఓన్లీ 10 members కి అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాచ్ ఓన్లీ 10 members. ఎవరైనా ఒక 10 members అనేది ముందు అభినవ్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓన్లీ 10 members మార్నింగ్ 10 to మాక్సిమం 1 లోపు కంప్లీట్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీక్ 25, 26, 27. ఓకే, 25, 26, 27 అనేది జరుగుద్ది. సో 25, 26 అండ్ 27 అంటే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు ఓన్లీ 10 members. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి లైవ్ లో కూడా ఒకసారి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అభినవ్ అదే మెసేజ్ చేయండి. సో అభినవ్ అనేది మనకు అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, సో మనం ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ థెరపిస్టులు ఉన్నారు, మనం క్లినిక్ కూడా థెరపిస్ట్ అనేది కొంచెం హైర్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇందులో 3 type of systems ఉన్నాయి. ఆల్రెడీ ప్రాక్టీషనర్ ఆల్రెడీ వాళ్ళ క్లినిక్ ఉండి కొంత టైం మా దగ్గర స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు టైమింగ్ చెప్తాం, డేట్స్ అవి వీక్లీ 2 days, 3 days వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. దానికి అమౌంట్ కూడా ఉంటుంది. సో అదొక సిస్టమ్. సో లేదంటే ఫుల్ టైమ్ లో కూడా మాతో ఉంటే కూడా వెల్కమ్. సో దీని ద్వారా మా ఆర్గనైజేషన్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వర్క్ షాప్స్ ఏమైనా కూడా
మేము నెంబర్ ఆఫ్ వర్క్ షాప్స్ ఇప్పుడు వస్తున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ షాప్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వర్క్ షాప్స్ షార్ట్లీ త్వరలోనే అనౌన్స్ చేస్తాను. సో దాంట్లో కూడా రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. 2 టైప్స్ అనమాట. ఎవరైనా ఆక్యుపంచరిస్ట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చేద్దాం అనుకుంటే మల్కాజ్గిరిలో ఆఫర్ అనేది ఉంది. ఇది ఒక ఆప్షన్. సో ఫుల్ టైం చేయొచ్చు, లేదంటే వీక్లీ 3 days రావచ్చు, లేదంటే ఫ్రీలాన్సర్ అనమాట. మేము ఎప్పుడు ఉన్నారో పేషెంట్స్ అప్పుడు ఇన్వైట్ చేస్తాం. ఆ టైంలో మీరు కంపల్సరీ వచ్చి ఆ ట్రీట్మెంట్ అది చేసి వెళ్ళొచ్చు. సో దీని గురించి ఫర్దర్ గా ఏమైనా కావాలని ఒకసారి అభినవ్ని కాంటాక్ట్ చేస్తే అభినవ్ డీటెయిల్స్ అనేవి చెప్తారు. సో ఈ నెంబర్ కి 2 types అనమాట. ఫ్రీ లైవ్ క్లాస్ అనేది ఎవరైనా అటెండ్ అవ్వాలన్నా ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. బట్ ఏంటంటే 10 members అండి. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మీరు కన్ఫర్మ్ వస్తానంటే చెప్పండి. ఎందుకంటే మీరు వస్తారని నోట్ చేసిన తర్వాత మీరు మిస్ అయ్యారు కదా, వేరే వాళ్ళకి ఆపర్చునిటీ పోతుంది. సో ఆ 3 days అనేది 10 to 1 అనేది ఉంటుంది. డేట్స్ అనేవి కూడా గ్రూప్ లో అప్డేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా, ఈ సెకండ్ ఆప్షన్ ఎవరైనా థెరపిస్ట్ మాకు రిక్వైర్మెంట్ ఉంది. సో ఎవరైనా కావాలంటే మనకి ఆపర్చునిటీ 2 కూడా ఉంటాయి. అది కూడా అభినవ్ డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అభినవ్ రైట్. ఓకే. సో నేను మీకు చాట్ బాక్స్ నెంబర్ పెట్టాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. ఓకే. 25, 26, 27 ఇంకా సెకండ్ది కూడా చెప్పారు కదా వంశీ గారు, అది ఉన్నా కానీ మెసేజ్ పెట్టండి ఎవరు ఏ టైంలో అవైలబుల్ ఉంటారో. ఓకే. ఓకే. అభినవ్ ఇంకొక స్మాల్ మెసేజ్, సారీ ఇంటరప్ట్ యూ. సో చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 22వ తారీఖు 22nd మధ్యాహ్నం 3 o'clock నుంచి సో మనకు ఒక పెద్ద సికింద్రాబాద్ లో 150,000 మంది అటెండ్ అయ్యే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో మనకి ట్రీట్మెంట్ పర్పస్ మనకి అది డివోషనల్ ప్రోగ్రాము. సో వాళ్ళు చెప్పింది 150,000 మంది. యాక్చువల్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మినిమం 50,000 to 60,000 అయితే వస్తారు. సో అక్కడ మనకి ఏంటంటే ఒక స్టాల్ అనేది ప్రొవైడ్ చేశారు మన ఆకుప్రెషర్ మందు లేని వైద్యం గురించి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మాతో పాటు పార్టిసిపేట్ చేద్దాం, మీ క్లినికల్ స్కిల్ డెవలప్ చేసుకుందాం, అటు ప్రమోషన్ పరంగా రెండింటికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇది కూడా అభినవ్ని కాంటాక్ట్ చేయండి. ఇంకేదున్నా నేను మెసేజ్ పెడతాం. సో దాన్ని బట్టి మీరు చూడండి. 22nd అప్కమింగ్ సండే సికింద్రాబాద్ లో ఒక పెద్ద డివోషనల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. 3 o'clock నుంచి 9 వరకు ఉంటుంది ఆ ప్రోగ్రామ్. సో 150,000 మంది అని చెప్పినా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంచుమించుగా 50,000 to 60,000 అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అందులో మనకి స్టాల్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి అభినవ్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే. రైట్. ఓకే. నెక్స్ట్ లెగ్స్ లో పెయిన్ ఉంటాయని అడిగారు, అవునా? ఎక్కడ ఉంది లెగ్ లో పెయిన్? దొరకరాని కదా. ఓన్లీ మొత్తం లెగ్సా లేకుంటే థైసా? మీకు మొత్తం పెయిన్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ స్కై బ్లూ వాడచ్చు. లేదు ఓన్లీ మీకు కాఫ్ మజిల్స్ ఉన్నాయి లేదా థై మజిల్స్ ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ ఆ మజిల్స్ రిఫ్లెక్స్ దగ్గర వాడచ్చు. లేదు అంటే మీకు మోర్ దెన్ మల్టిపుల్ ఓకే మీకు మల్టిపుల్ దగ్గర ఉన్నప్పుడు మీరు బెటర్ ఏంటిది అంటే అక్కడ యాంగ్ బ్రెయిన్ లో వాడితే మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఏమంటున్నారు, స్కిన్ ఎలర్జీస్ అంటున్నారు కదా. ఇప్పుడు స్కిన్ ఒకవేళ అది బాగా డ్రైనెస్ తో వచ్చింది అనుకోండి స్కిన్, అప్పుడు మీకు ఈ కలర్ యూజ్ అవుతుంది. ఎందుకు, అక్కడ మనం డ్రైనెస్ తగ్గిస్తాం కాబట్టి. ఓకే. కానీ ఇక్కడ ఏంటి అంటే బెటర్ ఫస్ట్ బ్లాక్ వేయండి, తర్వాత పర్పుల్ వేయండి. డ్రైనెస్ తగ్గించడానికి మీరు స్కై బ్లూ కూడా వాడచ్చు స్కిన్ దాంట్లో. ఓకే. కానీ ఎనీ స్కిన్ కండిషన్స్ లో ఏంటి అంటే దీంతో పాటు మీరు కంపల్సరీ ప్రాణాయామ కానీ కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మీ మైండ్ని కామ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ పెట్టేసేయండి. ఓకే.
ఇది కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే వాళ్ళకు కొద్దిగా మైండ్ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి దీంతో పాటు మనం మైండ్ని కూడా కామ్ డౌన్ చేయాలి. అభినవ్ గారు ఒక్కసారి చూపించారా స్కిన్ డ్రైనెస్ మళ్ళీ ఒక్కసారి చూపించారా? రైట్ హ్యాండ్, లిటిల్ ఫింగర్, మిడిల్ జాయింట్ అండి. ఓకే. అంటే ఇంతకుముందు అది వేరే దాన్ని కూడా చెప్పారు కదా, మజిల్స్ కూడా చెప్పారు కదా, అదే అవునండి, మజిల్స్ కు ఇది ఒకటే. ఒకటే అండి. ఓకే. ఓకే ఓకే సో మీరు ఐదర్ ఫస్ట్ బ్లాక్ వేయండి, తర్వాత పర్పుల్ వేయండి. అక్కడ డ్రైనెస్ తగ్గించడానికి స్కిన్స్లో ఇది కూడా వేయచ్చు. మీకు ఏమవుతుందంటే మజిల్ స్టిఫ్ అయిపోతుంది డ్రైనెస్ ఉన్నప్పుడు. ఆ డ్రైనెస్ తగ్గి ఆ ఫ్లెక్సిబిలిటీ మనం దీంతో పెంచవచ్చు. ఆ స్టిఫ్నెస్ తగ్గించవచ్చు స్కై బ్లూ వేయడం వల్ల. ఇది కూడా చేయొచ్చు స్కై బ్లూతో, బాగా పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే వేయండి, ఒక 1 డే 2 డేస్ కాకుండా కొద్ది రోజులు వేసి చూడండి, మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, డైజెషన్ ఇవన్నీ. ఇంకెక్కడ యూజ్ చేయొచ్చు దీన్ని? ఇప్పుడు లివర్ దగ్గర మనం ఫంక్షనాలిటీ పెంచడానికి వాడాము. సపోజ్ స్టమక్లో వాడాము. ఇక్కడ మీకు ఏంటిది, స్ప్లీన్ ఉంది. డయాబెటిక్ వాళ్ళకి ఏంటి, ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయవు, అంతే కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రైట్ హ్యాండ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ జాయింట్, ఇది ప్యాంక్రియాస్ జాయింట్. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక స్కై బ్లూ సర్కిల్ వేయొచ్చు, ఇక్కడ వేయొచ్చు, ఇది స్ప్లీన్. సో ఇక్కడ కూడా వేయొచ్చు. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్, ఇక్కడ సర్కిల్ వేయొచ్చు స్కై బ్లూది, ఇక్కడ కూడా స్కై బ్లూ సర్కిల్ వేయొచ్చు డయాబెటిక్ వాళ్ళకు. దీంతో పాటు వాళ్ళు ఏంటి అంటే కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఏది, కుర్చీలో కూర్చొని ఇట్లా కాళ్ళు పైకి కిందికి అనడము. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ కలర్స్తో పాటు లెఫ్ట్ హ్యాండ్. ఇంకా ఏంటంటే మనకు సంజీవని ముద్ర అని ఉంది, అది చాలా బాగా పనిచేస్తుంది. మీకు బీపీ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, చాలా వాటిలలో ఈ సంజీవని ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఎట్లా చేయాలి? ఇండెక్స్ ఫింగర్ నేమో ఎట్ ది బేస్ ఆఫ్ ది థంబ్, మళ్ళీ లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ టిప్ని థంబ్ టిప్తో టచ్ చేయాలి, లిటిల్ ఫింగర్ స్ట్రేట్గా పెట్టాలి. రెండు చేతుల్లో కూడా ఈ ముద్ర చేయాలి. ఓకే, ఇట్లా మీ థైస్ మీద పెట్టుకోండి. పేరులోనే సంజీవని ఉంది. సో ఇది లైఫ్ గివర్ ముద్రాస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ముద్ర. అన్నిటికీ పనిచేస్తుంది. మీకు కాన్స్టిపేషన్ ఉన్నా పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా పనిచేస్తుంది, డయాబెటిక్లో పనిచేస్తుంది, హైపర్ టెన్షన్లో పనిచేస్తుంది, చాలా వాటిలలో ఇది పనిచేస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ ముద్ర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటిది, ఇక్కడ స్కై బ్లూ వేసుకోండి. వేసుకొని ఈ ముద్రలో ఒక 10-15 నిమిషాలు కూర్చోండి. ఇదేంటంటే పొద్దున సాయంత్రం చేయొచ్చు ఈ ముద్రాస్. ఓకే, ఈ కలర్స్ ఏమో డైలీ 4 to 6 అవర్స్ కలర్స్ వేసుకోవాలి. అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేయాలి హ్యాండ్స్. మళ్ళీ ఏంటంటే అది సగం సగం పోయి కలర్ సగం ఉండడం అటువంటివి చేయకండి. చాలా నీట్గా మొత్తం దాన్ని నీట్గా వైప్ అవుట్ చేయండి కలర్స్ని. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే
బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అది ఎందువల్ల? కిడ్నీ కోల్డ్నెస్ వల్ల కదా. అంటే కిడ్నీ కోల్డ్ అవ్వడం వల్ల మన లుంబార్ రీజన్ అంతా కూడా కోల్డ్ అయిపోయి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు చాలా మందికి లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఒకవేళ ఆ కండిషన్లో గనక మీకు పెయిన్ వస్తే అప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఏది లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఈ కిడ్నీ రిఫ్లెక్స్ లో మీరు స్కై బ్లూ కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను కదా, అక్కడ బ్లాక్ కలర్ వేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కిడ్నీ రిఫ్లెక్స్ లో మీరు స్కై బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఆలోచనలు తగ్గడానికి కూడా చెప్పాను కదా, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో స్కై బ్లూ వేసుకోండి ఆలోచనలు తగ్గడానికి. దీంతో పాటు ఇంకొక అద్భుతమైన కలర్ కూడా ఉంది. ఓకే, మీ మైండ్ ని కంట్రోల్ చేయడానికి అందరూ పింక్ కలర్ తీసుకోండి. పింక్ ఫస్ట్ మీ బోత్ థంబ్ నెయిల్ కింద బ్లాక్ వేసుకోండి. దాంతో పాటు మీ 2 మిడిల్ ఫింగర్స్ ఉంటాయి కదా, మిడిల్ ఫింగర్స్ థంబ్ నెయిల్ కింద పింక్ కలర్ వేసుకోండి. ఈరోజు చూడండి ఎట్లా ఉంటుందో. కనిపిస్తుందా పింక్ కలర్? అందరు వేసుకోండి. లైక్ ఎవరైతే మీకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, నిద్ర సరిగ్గా పట్టదు, ఇటువంటి వాళ్ళు ఫస్ట్ ఇక్కడ బ్లాక్ వేసుకోండి. 2 మిడిల్ ఫింగర్ థంబ్ నెయిల్ కింద యాంగ్ బ్రెయిన్ లో మీరు పింక్ కలర్ వేసుకోండి. ఇదేంటి అంటే ఇది మీ మైండ్ ని కంట్రోల్ చేస్తుంది పింక్. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఇప్పుడు సపోజ్ మీ హ్యాండ్స్ లెగ్స్ చల్లగా ఉన్నాయి, అప్పుడు కూడా ఆ రిఫ్లెక్స్ లో మీరు స్కై బ్లూ కలర్ వాడచ్చు. అట్లా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, మీరు థైరాయిడ్ మీకేంటిది థైరాయిడ్ ఉంది, సో అప్పుడు కూడా ఇక్కడ ఈ ఫస్ట్ సర్కిల్లో మీరు ఒక స్కై బ్లూ కలర్ సర్కిల్ వేయచ్చు. థైరాయిడ్కి కూడా బాగా పనిచేస్తుంది. కానీ దీంతో పాటు థైరాయిడ్కి ఒక 2 బెస్ట్ ప్రాణాయామాలు ఉన్నాయి, అవి బాగా పనిచేస్తాయి. ఓకే, మీరు థైరాయిడ్ తీసుకున్న, డయాబెటీస్ తీసుకున్న, ఇవన్నీ కూడా ఏంటి అంటే మెటబాలిక్ ఇష్యూస్. ఇవన్నీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెటబాలిజం తగ్గుతుంది. అందుకే ఎట్లా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, లెథర్జీ ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఇష్టపడరు, వాళ్ళకి బాడీలో ఏదో ఒక లెథర్జీ ఉంటుంది. దాంతోపాటు ఇరిటేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. మీరు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే థైరాయిడ్లో కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మీ మెటబాలిజంని పెంచాలి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటుంది థైరాయిడ్లో. దానికి మీరు థైరాయిడ్ రిఫ్లెక్స్లో మీరు స్కై బ్లూ కలర్ వాడచ్చు. ఇది బాగా పనిచేస్తుంది, దాని ఫంక్షనాలిటీని పెంచుతుంది స్కై బ్లూ వాడినప్పుడు. ఓకే, సో ఈ స్కై బ్లూలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఈ స్కై బ్లూ కలర్లో డౌట్స్? సార్ పామ్ కోల్డ్నెస్ కి ఈ లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ కిడ్నీస్ ప్లేస్ లో స్కై బ్లూ చెప్పారు కదండి.
పామ్ కోల్డ్నెస్. పాము హ్యాండ్ కోల్డ్నెస్. మీకు పాము ఎక్కడ ఉంటుంది, మీకు ఎక్కడ ఉంది, ఇది పాము చూసుకుంటే ఇవి రెండు చేతులు. సో ఇక్కడ వేయండి స్కై బ్లూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, కాళ్ళల్లో ఫీట్ లో ఉంటే ఫీట్ రిఫ్లెక్స్ లో వేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సరే. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు పెరుగుతాయి? అప్పుడు ఏం చేయండి అంటే మీరు లివర్ దానికి మీరు వేసేసుకోండి స్కై బ్లూ. స్కై బ్లూ ఆరెంజ్ రెండు పనిచేస్తాయి. ఆల్రెడీ నేను ఓవర్ థింకింగ్కి చెప్పాను ఏం చేయాలి. ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ స్కై బ్లూ వాడచ్చు, లేదా ఇక్కడ బ్లాక్, మిడిల్ ఫింగర్స్ లో పింక్, ఈ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సార్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది. అందరు మ్యూట్. ఒక్కళ్ళు ఎన్లార్జ్డ్ పోస్టేట్. సుబ్బారావు గారు మీరేనా? అవునండి. ఎన్లార్జ్డ్ పోస్ట్రేట్. ఓకే. అక్కడ ఏం చేయాలి అంటే సార్ ఎనీ ఎన్లార్జ్మెంట్ లో మీకు డార్క్ బ్లూ అనేది బాగా పనిచేస్తుంది సార్. డార్క్ బ్లూ సార్. సో మీకు రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లో ఇక్కడ ఒక డార్క్ బ్లూ ఒకటి ఇట్లా పెట్టేసుకోండి. ఓకే ఓకే ఓకే. ఒక చిన్న లైన్ పెట్టుకోండి. లిటిల్ ఫింగర్ లాస్ట్. ఓకే ఓకే రైట్. బేస్ బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్ ట్రైగ్లిజరైడ్ కి ఏ ఏళ్ళకి వేయాలి? ఉదయ్ కుమార్ గారు. అవును సార్. సార్ ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు వస్తాయి సార్, ఐడియా ఉందా? లేదు సార్. సరే, ఇప్పుడు మనం ఏంటిది, మనం ట్రైగ్లిజరైడ్స్ కానీ మనకేంటిది హెల్దీ ఫ్యాట్స్, ఎల్డిఎల్, డిడిఎల్, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా మనకు మన లివర్ సరిగ్గా పనిచేయకుంటే వస్తాయి. ఓకే. ఎందుకంటే మనకు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, ఫ్యాట్ డైజెషన్ అవ్వట్లేదు. ఆహా. ఓకే, అది ఫ్యాట్ అన్నట్టే కదా. దానివల్ల నాకు బీపీ పెరుగుతుందండి. మీరు స్కై బ్లూ లివర్కి వేయండి సార్, వేసి చూడండి. అప్పుడు నేను మన బసవ సారు చెప్పారు UP64 అను దీనికి పెట్టమన్నారు, బీపీ తగ్గిద్దన్నారు. నేను పెట్టాను, అట్లా మళ్ళీ ఫీడ్బ్యాక్ చెప్పన్నారు, మరి నాకు తగ్గలేదు. ట్రైగ్లిజరైడ్స్ సార్ ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు వేయాలండి? సార్ వేయండి సార్, ఒక 2 వీక్స్ ట్రై చేయండి. అదే నేను అనేది డైలీ ఎన్ని వీక్స్ అట్లా వేయాలని? డైలీ 4 అవర్స్ అట్లా 2 వీక్స్ వేయండి. ఓకే, దాంతో పాటు మీరు ఈ సంజీవని ముద్ర వేయండి. ఆ సంజీవని ముద్ర మీకు చెప్పారు, వేస్తున్నానండి. ఎట్లా ఉంది సార్ సంజీవని? మైండ్ మాత్రం రిలాక్స్ గా ఉంటుంది అప్పుడు. ఉంటుందా? అదే మీరు సంజీవని వేయండి సార్. మైండ్ కానీ కొలెస్ట్రాల్ పోయిన నెలలో చూస్తే తక్కువ ఉంది, నెలకే ఎమ్మటనే పెరిగిపోయింది, మళ్ళీ ఎక్కువైపోయింది. ఓకే, గ్యాస్ వచ్చేస్తుంది. దేనివల్ల పెరుగుతుందని చూడాలి మనం. మీకు ఇవైతే హెల్ప్ అవుతాయి. మీకు ఒకసారి విటమిన్ డి ఎంత ఉందో చెక్ చేసుకోండి. విటమిన్ డి బాగానే ఉంది సార్. విటమిన్ డి ఉందా? అయితే ఓకే, విటమిన్ డి ఉంది. ఇది చేయండి సార్, ఇది ఒకసారి చేసి చూడండి, అప్డేట్ చేయండి. ఆ బీపీ బాగా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. ట్రైగ్లిజరైడ్ పెరిగిపోయింది. పోయిన నెలలో 223 ఉంది, ఈ నెలలో వచ్చేసరికి 263కి వచ్చింది. ఓకే, కొద్దిగా డైట్ చేంజెస్ కూడా చేయండి. ఏం చేయమంటారు సార్ డైట్? ఇదేంటి అంటే ఈ హైబ్రిడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి తినకుండా నార్మల్ ఫుడ్ తీసుకోండి. మన ఇంట్లో కూరగాయలు, అన్నము, నార్మల్గా తినేది తీసుకోండి. హైబ్రిడ్ కాకుండా చూసుకోండి, మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. సేంద్రియ వస్తాయి కదా.
ఆర్గానిక్ రైస్ అంటాం కదా, అవును. అటువంటివి. ఉమ్. ఓకే, ఏదన్నా స్ట్రెస్ అట్లా ఉంటే కొద్దిగా ప్రాణాయామ ఇవి బాగా హెల్ప్ అవుతాయి మీకు. అంటే వీటి మూలాన బాగా స్ట్రెస్ పడుతున్నా, మైండ్ అంతా దీని మీదే వస్తుంది. అదే అందుకే మీరు ఏంటంటే ప్రాణాయామాలు, కొద్దిగా ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవి చేస్తే మీకు ఏమవుతుందంటే మీకు బెటర్ ఉంటుంది. ఫస్ట్ సార్ మైండ్, తలనొప్పి, సార్ అన్నిటికీ మైండే. డిమ్ వచ్చేస్తుంది. అసలు షుగర్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు షుగర్ కూడా బార్డర్ వచ్చేసింది. ఫ్లక్చువేట్ అవుతాయి సార్, ఒక్కటి అటు ఇటు అయినప్పుడు మిగతా కూడా ఫ్లక్చువేట్ అవుతాయి. హెచ్బిఏవన్సి బాగానే ఉంది కానీ ఉమ్. తిన్న తర్వాత 174 ఉంటుంది. 174 ఓకే కదా సార్ తిన్న తర్వాత? తిన్న తర్వాత 140 ఉండాలి కదా సార్, 150 లోపు. అవును సార్, ఇప్పుడు మీరు ఇది ఫ్లక్చువేట్ అవుతుంది కదా, మీకు ఆహా. అక్కడి వరకు ఓకే. ఇప్పుడు కొద్దిగా మీరు ఈ ప్రాక్టీసెస్ చేసుకొని కలర్ థెరపీ, కొద్దిగా ప్రాణాయామ, కొద్దిగా డైట్ చేంజెస్ చేస్తే మీకు అవసరం పడదు. ఇప్పుడు స్కై బ్లూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సార్? సార్ లెఫ్ట్ హ్యాండ్ సార్. లెఫ్ట్ హ్యాండ్ లాస్ట్ జాయింట్ అవునండి. స్కై బ్లూ పెట్టాలి. వేయండి సార్, వేసి ఒకసారి చూడండి. ఓకే సరే సార్. ఓకే, ఇంకెవరున్నారండి? ఒక్క నిమిషం, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిది? సార్ మాలిక్ గారు చెప్పండి. సార్ ఒక పేషెంట్కి ఏజ్ 50 సార్. సార్ వాయిస్ లో అయిపోయింది సార్. ఒక పేషెంట్కి ఏజ్ 50 సార్, 50 సంవత్సరాలు ఉంటాయి. ఓకే తను యూరిన్ వస్తే ఆగుతలేదు సార్. ఓకే, అర్జెంట్ యూరినేషన్. అంటే బాత్రూమ్కి వెళ్ళేసరికి పడిపోతుంది. అంటే ఇక యూరిన్ వెళ్దామనే టైంలోనే పడిపోతుంది. ఓకే సార్, అది కొంచెం ఏంటి అంటే రీజన్ కూడా చెప్పండి సార్. ఫీమేలా సార్? మేల్ సార్. మేల్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి వైట్ యూరినేషన్ లేదా ఫోమీ యూరినేషన్, అర్జెంట్ యూరినేషన్, నైట్ యూరినేషన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇటువంటివి ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఈ రోజు కనుక మనం ఈ ఇష్యూని అడ్రస్ చేయకుంటే రేపు అది కిడ్నీ ఇష్యూస్కి లీడ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, ఇవన్నీ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి రేపు మనకు కిడ్నీ ఇష్యూస్ దీనివల్లే వస్తాయి. అంటే స్లోగా దీని ఫంక్షనాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ కండిషన్లో మనం ఏం చేయాలి సార్? ఇది కిడ్నీ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయండి అంటే స్కై బ్లూ ఎల్లో ఏం చేయాలి? స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ వాడండి సర్కిల్స్. స్కై బ్లూ బోత్ ఎట్ ఎ టైం సార్. ఫస్ట్ స్కై బ్లూ సర్కిల్ వేసి పైన ఎల్లో సర్కిల్ వేయండి. రెండు ఎట్ ఎ టైం. ఇక్కడ కూడా కిడ్నీ రిఫ్లెక్స్ లో ఎల్లో యూస్ చేయండి, ఇక్కడ స్కై బ్లూ యూస్ చేయొచ్చు. ఓకే. రీసెంట్లీ ఒక పేషెంట్ ఉండే సార్, తను ఏంటంటే హార్ట్లో స్టంట్ పడిందని చెప్పారు. స్టంట్ పడిందని చెప్తే సార్ నాకు మెడిసిన్ అది ఆల్రెడీ నేను చాలా మెడిసిన్ వాడుతున్నాను, నేను మెడిసిన్ తీసుకోవడానికి సిద్ధంగా లేను, మీరేమైనా ఇచ్చగలరా అంటే లివర్ టు సెడేషన్ ఇచ్చాను సార్. ఓకే, లివర్ టు సెడేషన్ ఇచ్చిన తర్వాత స్కై బ్లూ హార్ట్ రిఫ్లెక్స్, సుజోకో హార్ట్ రిఫ్లెక్స్ లో ఇచ్చాం. ఓకే, అండ్ నన్ను జస్ట్ 1 లీటరు వాటర్ మించి తాగొద్దు, మీరు ఒక 10-15 అడుగులు మించి వేయొద్దు అని చెప్పారట. అదేం లేదండి మీరు కంటిన్యూ చేయండి అంటే 1.5 మినిట్ 1.5 మంత్ తర్వాత దాపు డైలీ 3 కిలోమీటర్స్ నడుస్తున్నాడు. ఆయనకి ఎలాంటి ఆయాసం లేదు. నౌ హీస్ ఫీలింగ్ బెటర్. కానీ మీకు కాదు సార్, మీరు ఏం చేశారు? లివర్ ని ట్రీట్ చేశారు, అవునా? అవును సార్. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పింది అదే. మీకు ఎప్పుడైతే లివర్ లో ఆ మూమెంట్ అని తగ్గుతుందో దాని ఇంపాక్ట్ హార్ట్ మీద ఉంటుంది. సో ఈ కండిషన్స్ లో మనకేంటి అంటే
ఆ, సంజీవని ముద్ర బాగా పనిచేస్తుంది. మీరు ఈ ముద్ర కూడా చెప్పండి, సూపర్ ముద్ర ఇది హార్ట్ వాళ్ళకు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏంటిది అర్జెంట్ యూరినేషన్ చెప్పారు కదా, దీనికి నేను చెప్తాను. ఆల్రెడీ నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది, నేను మీకు చెప్తాను. ఏంటంటే ఒక స్టూడెంట్ ఎట్లా అంటే ఇట్లానే అర్జెంట్ యూరినేషన్, ఎట్లా అంటే ఇప్పుడు వచ్చింది అంటే బాత్రూమ్ వెళ్ళే వరకు కూడా ఆగదు, అంత అర్జెంట్ యూరినేషన్, ఫీమేల్. ఓకే, సో వారికి ఏంటి అంటే మళ్ళీ ఉండేది ఎక్కడ, అటు నార్త్ ఇండియాలో, అక్కడ ఇంకా మనకంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో వారికి నేను ఒక జలముద్ర అని చెప్పి ఒకటి రికమెండ్ చేశాను. ఎవ్రీడే 10-15 మినిట్స్ అయ్యాను. అట్లా ఒక ఫ్యూ వీక్స్ చేశారు. చేసిన తర్వాత ఏదో ప్రోగ్రామ్ ఉండేది, బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఒక 1.5 అవర్ జర్నీ అనుకోండి. సో అసలు వెహికల్ ఎక్కగానే వాళ్ళకి ఆ యూరిన్ సెన్సేషన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఈ ముద్ర వేసుకున్నాను. కొద్ది నిమిషాల్లో ఆ సెన్సేషన్ తగ్గింది. సో వీళ్ళు 1.5 అవర్ జర్నీ అయిపోయింది, ఆ ప్లేస్ రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత ఎవరైతే వీళ్ళతో ఉన్నారో వాళ్ళందరూ వాష్రూమ్ వెళ్ళారు, వీళ్ళు వెళ్ళలేదు. సో అదే కాకుండా ఆ రోజు, అది కూడా వింటర్లో నేను చెప్పేది, సమ్మర్లో కాదు, ఇది వింటర్ రీసెంట్గా ఇప్పుడు ఇది ఫిబ్రవరి అంటే డిసెంబర్లో అయింది. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అక్కడ పనంతా చేసుకున్నారు, మధ్యాహ్నం వరకు పని అయింది, ఇదైంది, ఈవినింగ్ అయింది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక 1.5 అవర్ జర్నీ, మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వాష్రూమ్కి వెళ్ళలేదు, వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి చేసిన తర్వాత వాష్రూమ్ యూజ్ చేశారు. అంటే అసలు వస్తే ఆగేది కాదు, అటువంటి కండిషన్ నుంచి ఇంత రెసిస్టెన్స్కి వచ్చారు వీళ్ళు. ఓకే, సో ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కలర్స్ వేసేసి తర్వాత మనం ఈ ముద్ర చెప్తే ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకే, ఒప్పో F31. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను క్లాస్ ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్ యాక్చువల్లీ. సార్ ఇది మనకి ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ సార్? 2 days ప్రోగ్రామా? ఇది 2 days అండి. అవునా, ఇవాళ రేపా సార్? ఈ రోజు రేపు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆఫ్లైన్లో ఉంది. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ లో ప్రోగ్రాము, నెక్స్ట్ వీక్ ఆఫ్లైన్లో ఉంది. ఎక్కడ ఉంటుంది సార్ ఆఫ్లైన్ లో? ఇది ఈస్ట్ ఆనందబాగ్, మల్కాజ్గిరి. హైదరాబాద్ లో? అవునండి. మీరు ఎక్కడికి? మాది జైత్యాల సార్. ఓకే, ఉంటాయి సార్. మనం ఏంటి అంటే మనకు రెగ్యులర్గా క్లాసెస్ నడుస్తూ ఉంటాయి సార్. సార్ ఎందుకంటే లాస్ట్ మొన్న కూడా తీసుకున్నాను 2-3 days, అంతకంటే ముందు తీసుకున్నాము. ఎవరో ఒకళ్ళు మనకు వంశీ సేవా ధార దాని మీద, హోలిస్టిక్ వెల్నెస్ దాని మీద మనకు రెగ్యులర్గా మన క్లాసెస్ అవుతూ ఉంటాయి. ఎన్ని రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో? 3 days ఉంటుందండి. 3 days అంటే మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఒక 2 hours ఉంటుంది సార్, 2-2.5 hours. డైలీ 2.5 hours సార్? ఆ, సార్ ఫీ ఏమన్నా ఉంటుందా? ఫీ దీనికైతే లేదు. స్ట్రక్చర్ దీనికైతే లేదండి. మీరు చెప్పేదానికి లేదు? లేదు, ఆఫ్లైన్ లో సార్? ఆఫ్లైనే సార్ నేను చెప్పేది. ఆఫ్లైన్ లో కూడా లేదు? లేదు, కానీ ఓన్లీ 10 మందికే వాళ్ళు ముందే రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీ. ముందు రిజిస్టర్ చేసుకోవాలి 10 మంది. ఓకే సార్. ఎందుకంటే మిగతా వాళ్ళకి మిస్ అవుతుంది స్లాట్, అవునవును కరెక్టే. అందుకని ఓన్లీ 10 మెంబర్సే. లేదు, మేము 3 days కంపల్సరీ వస్తామన్న వాళ్ళకే ఇస్తాం. ఓకే సార్. ఓకే, సార్ ఒక చిన్న డౌట్, ఒక చెప్పండి చిన్న సార్. డౌట్ సార్. చెప్పండి. అయితే సార్ ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకుంటే బాడీ ఏమైనా బాగా హీట్ అవుతుందా సార్? అయితే సార్ ఎలర్జీ ఉంది కొంచెం, ఇది ఏంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను. ఓకే సార్, ఏమైతే సార్ మీరు ఏం మెడిసిన్ వాడుతున్నారో అయ్యే ఛాన్స్ ఉంది. దానికి ఏం చేయండి అంటే మీరు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ సార్ నేల్ కింద గ్రీన్ కలర్, నేల్ కింద గ్రీన్ కలర్ సార్? డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఇది పెట్టండి. ఈ ముద్ర కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ సార్? ఇక్కడ అవునండి, సార్? నేల్ కింద ఇక్కడ డార్క్ గ్రీన్ సార్. సార్. 2 చేతులుగా ఒక చేతికా? ఒకటే చేతికి.
ఒకటే చేతికి. ఆ, ఒకటే చెయ్యి. సరే అయితే ఏమైందంటే సార్ మోషన్ హీట్ అనిపిస్తుంది. తర్వాత యూరిన్ కూడా చాలా హీట్ అనిపిస్తుంది. అవును సార్, దానికి ఇక్కడ ఈ కలర్ పెట్టండి, గ్రీన్ కలర్. హీట్ సార్ తగ్గుతుంది. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఒక 15-20 నిమిషాలు వేసి వదిలేస్తే మీకు హీట్ ఇమీడియట్ గా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఓన్లీ ముద్ర వేయడమేనా సార్ ఇది? ఏంటి అంతే సార్, ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చోండి. ఓకే. ఇక్కడ ప్రాణాయామం రైట్ అవసరం హ్యాండ్ లేదు. ఏం లేదు, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ నేల్ కింద డార్క్ గ్రీన్ వేసుకోండి ఓకే మీకు. సార్ ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ సార్. సార్ మార్నింగ్ లేచిన తర్వాత బయటికి వెళ్తాం కదా, వెంటనే తుమ్ములు వస్తున్నాయి సార్. ఆహా. నాకేంటంటే కొంచెం ఈ సైనస్ ప్రాబ్లం ఉన్నది. సరే మీరు ఏం చేయండి అంటే మీరు ఒక్కసారి దీంట్లో నా నెంబర్ ఉంది, మీరు మెసేజ్ పెట్టండి. సార్ ఎందుకంటే ఇప్పుడు మనం జనరలైజ్డ్ చెప్తున్నాం కదా, మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఏంటి అంటే మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వడం బెటర్. ఓకే సార్. ఎందుకంటే మొత్తం అన్ని అది దేని వల్ల వచ్చింది ఏంటి చూసి చేయాలి కాబట్టి. ఎవరైనా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ వల్ల అయితే మనకు ఈస్ట్ ఆనందబాద్ లో ఉంది క్లినిక్, సో అక్కడికి రండి. సార్ ఓకేనా? ఏమవుతుందంటే అది ఇప్పుడు జనరలైజ్ చెప్తాం మనం, మీకు ఉన్నదాన్ని మనం కరెక్ట్ గా అనలైజ్ చేసి అప్పుడు కస్టమైజ్డ్ మీకు ఏ కలర్ కావాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. సార్ అది సార్ మీ కోల్డ్ నెంబర్. వల్ల అయిందా హీట్ వల్ల అయిందా మనకు తెలియదు కదా, ఓకే. అందుకని. మీ నెంబర్ చెప్తారా సార్ ఒకసారి? నెంబర్ ఇక్కడ పంపిస్తాను గ్రూప్లో. చూడండి, రాసుకో 7013 7013 781 781 941. 941 సార్? అవునండి, అభినవ్. ఓకే సార్. అభినవ్ సార్. మీరు చేయండి. హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే దగ్గరలో ఉంటే అసలు మీరు ఆనందబాగ్కి వస్తే ఇంకా బెటర్. ఓకే సార్. ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో సార్ ఇది మన క్లాసు? అవునండి. మనకు అక్కడ ఏమైనా సార్ అందుబాటులో రూమ్స్ ఉంటాయా ఉండడానికి? దగ్గరలో ఉంటాయి సార్, ఏదో ఒక హాస్టల్ హోటల్స్ ఏవో ఉంటాయి, మంచి ఏరియానే అంటే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ఇప్పుడే అన్నారు ఒకవేళ పెద్ద ప్రాబ్లమ్స్ అయితే పర్సనల్ గా అడగండి అని. బట్ నేను హ్యాండ్ రైజ్ చేశాను కాబట్టి నా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. వెరికోస్ వెయిన్స్ అనేది రీజన్ అంటే మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చా, లేదా అసలు వెరికోస్ వెయిన్స్ రీజన్ ఏంటి? అక్కడ ఏమవుతుంది అంటే మనకు కిందికి బ్లడ్ వెళ్తుంది. ఓకే, అక్కడ వెయిన్స్ లో మనకు బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదు. దానికి ఎంత ఫ్లో కావాలో అంత ఫ్లో లేదు. దానికి లివర్ కనెక్టెడ్ ఉంటుందా సార్? ఉంటుందండి, ఎందుకంటే మూమెంటం కి సంబంధించింది కదా. ఓకే. ఏంటి అంటే మనకు ఆ మూమెంటం కావాలి, అక్కడ మనకి సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు. మనం అయితే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్ గా ఇంట్లో మనం బెస్ట్ రిజల్ట్ చూపించగలం. ఎందుకంటే నా రెగ్యులర్ యోగా సెషన్స్ లో ఒకరు జాయిన్ అయ్యారు ఇట్లానే వెరికోస్ పెయిన్స్. వాళ్ళకి పెయిన్ కూడా చాలా మంది ఏంటంటే దాంట్లో పెయిన్ వస్తుంది, హెవీనెస్ ఉంటుంది, హెవీనెస్ పెయిన్ కూడా ఉంటది. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే పెయిన్ ఉంది, డాక్టర్ ఏంటంటే సర్జరీ అన్నారు. సో ఒక టైం ఉంది సర్జరీకి, నెక్స్ట్ మంత్ ఉంది. సో ఏం చేశారంటే జాయిన్ అయ్యారు యోగా క్లాసెస్ లో. ఎప్పుడు అంటే మే 2025. ఓకే. వాళ్ళకి 15 days లోనో 20 days లోనో వస్తే ఒకసారి చెక్ చేసి సర్జరీ చేద్దామన్నారు. 2025 లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇదేంటిది February 26, ఆల్మోస్ట్ ఒక 9 months దాటింది జాయిన్ అయ్యి. ఇప్పటి వరకు మళ్ళీ వెళ్ళలేదండి. వాళ్ళకి 70% తగ్గింది, 70 to 80% తగ్గింది. స్కై బ్లూ వర్క్ అవుతుందా సార్ ఈ సర్క్యులేషన్ పెంచడంలో? స్కై బ్లూ, ఆరెంజ్ రెండు చేయండి. సో మనం స్కై బ్లూ ఆరెంజ్ అని అంటే లివర్ జాయింట్ దగ్గర సార్, ఫ్యాటీ లివర్ కి కొలెస్ట్రాల్ కి స్కై బ్లూ జాయింట్ వేయండి, ఏమవుతుంది? అదే వేయొచ్చు సార్. ఇక్కడ లెగ్స్ లో మీకు ఎక్కడ ఉన్నాయి, రైట్ ఫ్లెక్స్ లో వేయండి. అచ్చా, నాట్ లివర్ జాయింట్. ఇక్కడ వేసినా లివర్ ఫంక్షనాలిటీ పెరుగుతుంది, అక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాళ్ళకు కూడా వేయొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే జనరలైజ్డ్ మీకేమన్నా ఇష్యూస్ ఉంటే బెటర్ పర్సనల్ గా కాంటాక్ట్ చేయడమే బెటర్.
ఎందుకంటే మొత్తం అనలైజ్ చేసి అన్ని చేసి చెప్తాం కాబట్టి బెటర్గా ఉంటుంది. లేదు జనరలైజ్డ్గా అడిగితే ఇప్పుడు జనరలైజ్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఉంది ఏం చేయాలో ఒక పాయింట్ చెప్తాను, నిద్ర పట్టట్లేదు ఒకటి కలర్ చెప్తాం. కానీ అది నిద్ర ఎందుకు పట్టట్లేదు, ఆలోచనలు ఎక్కువ ఉన్నాయా, బాడీ హీట్ ఉందా, కోల్డ్ ఉందా, దేనివల్ల, కిడ్నీ బాగా కోల్డ్ అయిపోయిందా, లేకుంటే లివర్ హీట్ అయిపోయిందా, గాల్ బ్లాడర్ హీట్ అయిపోయిందా, ఇవన్నీ కూడా చూడాలి కదా. ఓకే, సో అందుకని చెప్పేసి పర్సనలైజ్డ్ అయితే చాలా బెటర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సార్ చేయండి సార్, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము లొకేషన్ పంపిస్తాము. ఓకే, సో క్లియర్ ఈరోజు క్లాస్ అందరికీ? సో మీరు ఏం చేయండి అంటే ఈరోజు ఏదైతే లింక్ ఉందో సేమ్ లింక్ రేపు కూడా మనం సేమ్ లింక్ యూజ్ చేస్తాం. సో మీ గ్రూప్స్లో కూడా ఈ లింక్ షేర్ చేయండి, ఓకేనా? మీ గ్రూప్స్లో కూడా మీరు ఈ లింక్ షేర్ చేయండి, సో దట్ చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది. డన్. రాధా గారు. హలో, మేడం చెప్పండి. అది నాది గ్యాస్ ట్రబుల్ అండి. ఉమ్. దానికోసం ఏమైనా చెప్తారా? ఇక్కడ బ్లాక్ స్కై బ్లూ వేసేసుకోండి. బ్లాక్ స్కై బ్లూనా? ఓకే, ఒక 2 రోజులు బ్లాక్ వేసుకోండి, తర్వాత స్కై బ్లూ వేసుకోండి. మీరు చెప్పిన సంజీవని ముద్ర బాగా పనిచేస్తుంది. జెల్ ముద్ర కూడా నాకు నచ్చింది. ఈ రోజు నుంచి ట్రై చేస్తాను. ట్రై చేయండి. సంజీవని ముద్ర సంజీవని చాలా బాగా పనిచేస్తుంది. అన్ని ముద్రలు పనిచేస్తుంది. ఆన్ ద స్పాట్ 15 minutes లోనే రిజల్ట్స్ మంచిగా ఫీల్ గుడ్ అనిపించింది. మీరు చేశారా? ఇందాక సెషన్ వింటూ చేశాను. మామూలుగా ఎప్పుడు లైవ్ కి రాను. ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఆ, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా ఉంది? వీడియో ఆన్ చేయగలరా? వీడియోనా? యాక్చువల్గా ఎప్పుడు జూమ్ సెషన్ వినడమే కానీ ఎప్పుడు లైవ్ కి రాలేదు. ఎందుకంటే తెలుస్తుంది మాకు. యా, ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? షేర్ చేయండి సంజీవని ముద్ర. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి మన 6th phase నుంచి వచ్చారనమాట. ఆయన హీ యూజెస్ 2 months నుంచి చెప్తున్నారు మాకి, మేము వినలేదు. బట్ ఈరోజు లింక్ పంపించారు, సరే లైవ్ చూద్దామని ఆన్ చేశాను. తర్వాత మీరు చెప్పిన సంజీవని ముద్ర బాగా అంటే కొంచెం రిలాక్సింగ్ గా అనిపించింది. తర్వాత జలముద్ర కూడా నాకు కొంచెం యూజ్ అయ్యేలా అనిపించింది. వేయండి, చాలా బాగుంటాయి ముద్రలు. ఓకే ఓకే, నైస్, చాలా నైస్ మీటింగ్ అండి. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతున్నాయి మీ దగ్గర. మీరు ఏంటంటే అందరు గ్రూప్ లో ఉన్నారా, లేకుంటే చేయండి, నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఎవరో గ్రూప్ లో లేరు. కృష్ణమోహన్ రెడ్డి గారు మనకు పంపించారు వాళ్ళ స్టేటస్. ఏంటంటే మన గ్రూప్స్ లో అందరికి అప్డేట్ వస్తుంది. ఒకసారి లింక్ పంపిస్తాను, ఆగండి. అంటే జూమ్ సెషన్ ఎప్పుడు లైవ్ రాలేదు. బట్ అంటే ఐ హావ్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు ముద్రాస్, యోగా ఇదంతా కూడా ఉంది. మెడికేషన్ ఓకే, నేను కూడా మెడిసిన్స్ చాలా యూజ్ చేశాను. కాకపోతే ఏంటంటే మనం యోగా చేయడం వల్ల కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. మన సూర్య నమస్కారా చేస్తే కూడా చాలా ఇది ఉంటుంది, తెలుస్తుంది, కానీ చెయ్యము కొన్ని ప్రాక్టీసెస్. ఇప్పుడు మీరు చెప్పినది లైవ్ లో నేను సర్లే ట్రై చేద్దామని ట్రై చేశాను, చాలా మంచిగా అనిపించింది. ఇన్స్టెంట్ రిలీఫ్ అనిపించింది. సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. గ్రూప్ లింక్ పంపిస్తున్నాను. ఓకేనండి. వ్యాధుల నుంచి విముక్తి అనేసి ఆ గ్రూప్ జాయిన్ అవ్వండి. అంటే ఎవరెవరు లేరో మీకు ఏంటంటే ఫర్దర్ గా మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, ఓకేనండి. ఓకే, ఓకే. ఆఫ్లైన్ కి రాలేము, కష్టము. ఇలాగ చాలా సెషన్స్ చెప్పారు, కానీ ఆన్లైన్ బెస్ట్ ఏమో. మీ ఇష్టం అండి, అదే ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు వస్తారు. ఇవైతే వస్తాయి, మీకు ఆన్లైన్ అప్డేట్స్ వస్తాయి. సో గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవరైతే గ్రూప్ లో లేరో వాళ్ళందరూ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీకు ఫర్దర్ గా అప్డేట్స్ కూడా వస్తాయి. ఓకే, సో రేపు 8 PM కి కలుద్దాం. సార్ లింక్ ఏంట్లో పెట్టారు సార్? ఇది ఏ గ్రూప్ లో పెట్టారు సార్? ఇది అన్ని గ్రూప్స్ లో ఉన్నాయి. మీరు ఇప్పుడు పంపించాను కదా, గ్రూప్ లోకి రండి, యాడ్ అవ్వండి. మీకు నేను అది ఎందులో వాట్సాప్ లో వస్తుంది సార్? అది అవునండి, వాట్సాప్ అండి.
ఓకే. మేము రిజిస్టర్ మెంబర్డ్ అని ఆ గ్రూప్ లో ఉన్నాం సార్. దాంట్లో కూడా పంపించాను సార్. అవునా సార్? మీరు చూడండి, మీరు దాన్ని ఏంటంటే అందరికీ షేర్ చేయండి, మీ స్టేటస్ లో పెట్టుకోండి, సో దట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, తప్పకుండా. ఓకే అండి. సో సీ యూ టుమారో.